ఫ్రెండ్స్, ప్రపంచంలో కొన్ని విప్లవాలు జరుగుతాయని మనం వింటుంటాం. అలాగే కాలగర్భంలో మనం చాలా వాటిని చూస్తూ ఉంటాము. అలాగే వింటూ ఉంటాము. అవి జరిగిపోతూ ఉంటాయి. రాబోతున్నవి మనం అంచనా వేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మన భారతదేశపు ప్రధాని అయిన మోదీ గారు కూడా జపాన్ గడ్డపైకి అడుగుపెట్టడం కూడా అదే ఒక విప్లవాత్మకమైన ఒక అద్భుతమైన పరిణామం అని చెప్పొచ్చు. కారణం ఏంటి? ఏ దేశం వాళ్ళైనా ఇంకో దేశానికి వెళ్ళొచ్చు కదా! అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. మ్యాటర్ ఏంటి అంటే, మన భారతదేశం జపాన్ గడ్డపైకి అడుగుపెట్టేసరికి ఆహ్, మొత్తం అంతా కూడా ట్రేడ్ డీల్స్‌కి సంబంధించే అడుగుపెడుతోంది. అమెరికా దేశం 50% టారిఫ్స్ వేయడంతో, మన భారతదేశపు ఎక్స్‌పోర్టర్లకే కాకుండా అంటే ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళకే కాకుండా రకరకాల విషయాల్లో కూడా మన భారత్ కళ్ళు తెరిచింది అని చెప్పొచ్చు. ఒక రకమైన అలర్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేశం మీద కూడా ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. సెల్ఫ్‌గానే డెవలప్ అవ్వాలి అనేది భారతదేశపు ఉద్దేశం. అయితే అది కాస్త ఇప్పుడు ఇంకాస్త పదునయ్యిందని కూడా చెప్పొచ్చు. అయితే మన భారతదేశపు ప్రధాని గారు మోదీ అడుగుపెట్టేటప్పుడు అంటే జపాన్ గడ్డపైకి అడుగుపెట్టే ముందు ఆయన చెప్పింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్విరాన్మెంటల్ అలాగే డిఫెన్స్ ఇలా రకరకాల విషయాల గురించి ట్రేడ్ డీల్స్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో విశేషం ఏముంది అంటే ఇది ట్రంప్‌కి చావు దెబ్బ అని తెలుస్తుంది. కారణం చెప్తాను వినండి. అయితే నిజానికి అమెరికా అలాగే జపాన్ ఇద్దరూ కూడా దాదాపుగా 550 బిలియన్ డాలర్స్ డీల్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఆ డీల్‌కి సంబంధించిన విషయాన్ని మాట్లాడడం కోసమే జపాన్‌కి సంబంధించిన ట్రేడ్ మినిస్టర్ అంటే ట్రేడ్ నెగోషియేటర్ అమెరికాకి వెళ్ళాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మోదీ గారు జపాన్‌కి వస్తున్నారు, ఆయన ప్రోగ్రామ్ జపాన్‌లో ఫిక్స్ అయిందని తెలిసిందో, ఆ జపాన్ దేశం అమెరికాతో ఇప్పుడు మీటింగ్‌ని క్యాన్సిల్ చేసేసుకుంది. ఆ మీటింగ్‌ని క్యాన్సిల్ చేసి అంటే రద్దు చేసేసి మన భారతదేశపు మీట్ కోసం అంటే మన ప్రధాని గారి కోసం చాలా అద్భుతంగా ఈగర్‌లీ వెయిట్ చేస్తోందని చెప్పేసి జపాన్ దేశ ప్రభుత్వం ఒక ట్వీట్ చేసింది. నిజానికి గతంలో మనం చూసినట్టయితే అమెరికా అధ్యక్షుడితో డీల్ అన్నా, అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశానికి వస్తున్నాడన్నా కూడా వాళ్ళు ఇతరితర పనులన్నీ ఆపేసేసి ఆయన కోసమే డెడికేటెడ్‌గా ఒక కార్యాన్ని కానీ, ఒక షెడ్యూల్‌ని గాని ఏర్పరుచుకునే ప్రక్రియ మనం చాలా చూసాం. కానీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మోదీ గారు జపాన్ అడుగు పెట్టబోతున్నారో, ఒక చాలా అద్భుతమైన ఒక రెవల్యూషన్ ఒక విప్లవం అని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం మన భారతదేశం యూరోపియన్ నేషన్స్‌తో పాటు, రష్యాతో పాటు, చైనాతో కూడా చాలా అద్భుతమైన సత్సంబంధాలు పెట్టుకుంటూ, ఇరు దేశాలు అంటే వాళ్ళు ఎవరితో అయితే డీలప్ పెట్టుకుంటారో వాళ్ళతో పాటుగా ఇండియా కూడా డెవలప్ అవుతోంది అని నిరూపించడం కోసమే ఇదంతా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జపాన్ ఒక తెలివైన స్ట్రాటజీ ప్లే చేసింది. అది ఏంటి అనేది చూద్దాం. అమెరికాతో $550 బిలియన్ ట్రేడ్ డీల్‌కి సంబంధించి ఒక డీల్ పెట్టుకుంది కదా! అయితే ఆ డీల్ కాస్త ఒకవేళ గనుక అది ఓకే అయితే జపాన్ పైన 25% టారిఫ్ ఉన్నది కాస్త 15%కి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ గూడ్స్ పైన అదనపు 15% టారిఫ్ మాత్రమే ఉంటుందని 25 ఉండదని చెప్పడం జరిగింది. సరే, ఇది జపాన్‌కి మంచి డీలే కదా అని మీరు అనుకోవచ్చు. కాదు. ఇది అస్సలంటే అస్సలు జపాన్‌కి మంచి డీల్ కాదు. దాని బదులు భారత్‌తో పెట్టుకున్న డీలే వాళ్ళకి చాలా అద్భుతమైన డీల్. అదేంటి అని అనుకుంటున్నారా? 25% నుంచి 15%కి రావటం అంటే అది జపాన్‌కి శుభపరిణామమే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అమెరికా ఒక మెలిక పెట్టింది. జపాన్‌తో ట్రేడ్ డీల్స్ చెయ్యాలి అంటే, ఆ ట్రేడ్ డీల్‌కి సంబంధించి పూర్తి స్థాయి ప్రాఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ అమెరికాలో వ్యాపారాలు పెట్టటానికే ఉపయోగించుకునేటట్టుగా అక్కడ డీల్ ఏర్పాటు చేసుకోబడింది. అంటే ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అయితే ఒకవేళ గనక అటువంటి ఒక ట్రేడ్ డీల్ గనక అటు అమెరికాకిను, జపాన్‌కి ఏర్పడిందనుకోండి. దానికి సంబంధించిన
మొత్తం ప్రొడక్షన్ గానీ, దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్ ల్యాబ్ అని తీసుకోవటం గానీ, ఇవన్నీ కూడా జపాన్‌లోనూ, అమెరికాలోనూ విభజన జరగదు. కేవలం అమెరికాలోనే ఏర్పడుతుందనమాట. సో, దాని ప్రాఫిట్స్ గనుక వస్తే, మళ్ళీ ఆ ప్రాఫిట్స్‌ని తీసుకొచ్చి మళ్ళీ అమెరికాతోనే ట్రేడ్ డీల్ ఏర్పరచుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? అమెరికా జీడీపీ పెరిగిపోతుంది. అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ఎంత కాదనుకున్నా కూడా జపాన్‌కి మొండి చెయ్యి ఏర్పడుతుంది. ఇప్పుడు మరి భారత్ యోచనేంటి? భారత్ ప్లాన్, వ్యూహం ఏంటి? జపాన్‌తో భారత్ ఏ రకంగా ముందుకెళ్ళబోతుందంటే, ఇప్పుడక్కడ $550 బిలియన్ డీల్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్టే. ఎందుకంటే, అసలు విలువ ఇవ్వకుండా ఇలా చేశాడు అంటే ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు జపాన్ మీద గుర్రుగా ఉంటాడు. దానిలో 1/4 తీసుకున్నా కూడా, అంటే మనం చూసినట్టయితే $125 బిలియన్ సంబంధించిన ట్రేడ్ డీల్ గనక భారత్‌కి ఏర్పాటు అయితే, అంటే ఏ విషయంలో? డిఫెన్స్ విషయంలో కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కానీ, లేకపోతే అగ్రికల్చర్, ఫార్మా ఇలాగా రకరకాల రంగాల విషయంలో భారత్ జపాన్‌తో ట్రేడ్ డీల్స్ ఏర్పాటు చేసుకుంటే, దాదాపుగా ఒక $125-130 బిలియన్ సంబంధించి, అప్పుడు భారత్ అసలు ఎక్కడికెళ్ళిపోతుందంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే ఇటు ప్రొడక్షన్ కానీ, అటు ఎంప్లాయ్‌మెంట్ కానీ, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇలా ఏ విషయంలో చూసుకున్నా కూడా జపాన్ ఇండియాలో పెట్టడానికి చాలా సుముఖత చూపిస్తుంది. అలాగే మన భారత్ కూడా జపాన్‌కి చాలా ఫ్రెండ్లీగా రిలేషన్ అనేది, ట్రేడ్ డీల్స్ అనేది ఏర్పాటవుతుంది. దాంతో జపాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది అంటే చాలా అద్భుతమైన డీల్. దాదాపుగా 3 ఇయర్స్ పాటు ఈ నేను చెప్పిన రంగాల్లో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, అగ్రికల్చర్, ఫార్మా వీటిల్లో అసలు అమెరికాకి చావు దెబ్బ కొట్టే విధంగా మన భారత్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ఇదే విషయాన్ని మోదీ గారు జపాన్‌కి వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో చెప్పడం జరిగిందనమాట. ఇది అమెరికాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ట్రంప్‌కి ఒక రకంగా షాక్. ఎందుకంటే తనతో ట్రేడ్ డీల్స్‌ని క్యాన్సిల్ చేసుకొని, భారత్ లాంటి దేశంతోనే ఇప్పుడు ట్రేడ్ డీల్స్ మాట్లాడడానికి ఒక సమ్మిట్‌ని గాని, ఒక మీటింగ్‌ని గాని ఏర్పాటు చేశాడంటే, ఇంతకన్నా అమెరికా అధ్యక్షుడికి అవమానం మరొకటి ఉండదు. సో, ఇప్పుడు మన భారత్‌కి ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే జపాన్ చాలా, అంటే చాలా హైలీ పవర్‌ఫుల్ కంట్రీ. అటువంటి దేశంతో మనం ట్రేడ్ డీల్స్‌ని దాదాపుగా 6, 7 సెక్టార్స్‌లో పెట్టుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు. మరొక వైపు ఫ్రాన్స్‌తోనూ ఇదే డీల్ పెట్టుకుంటున్నాం. అటు జపాన్, మరోవైపు అసలు పడని దేశం టుర్కీ, ఇటువైపు నైజీరియా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి ఎన్నో దేశాల్లో వాళ్ళకి సంబంధించిన వనరులు, మన భారత్‌కి సంబంధించిన వనరుల పైన దృష్టి పెడుతూనే ఆర్థిక ఇబ్బందులు తొలగించేలాగా మన భారత్ ప్లాన్ చేస్తుందనమాట. అయితే ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే, నిజానికి భారత్ ఇప్పుడు నేషన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అనే ఒకే ఒక దృక్పథంతో ముందుకు నడుస్తుంది. ఇది చాలా గొప్ప పరిణామం ఫ్రెండ్స్. ఇదే విషయం గనక, అంటే ఇట్లాంటి ఒక బిజినెస్ గ్రోత్ కానీ, ట్రేడ్ డీల్స్ కానీ, లేకపోతే టెక్నికల్‌గా టెక్నాలజీ పరంగా మన భారత్ ఎదుగుదల గనక మనం స్టార్ట్ అయింది అంటే ఈ మూవ్‌మెంట్‌లో 2030 ఆ ప్రాంతానికి మన భారత్ ఎక్కడ ఉంటుందనేది మనం అంచనా వేయలేం. అంత అద్భుతమైన స్థాయిలో ఉంటుందనమాట. సో, ఈ డీల్ అనేది ఒక విప్లవాత్మకమైన డీల్ అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.